ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ విప్గా బాధ్యతలు చేపట్టిన వేపాడ చిరంజీవిరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ప్రభుత్వం విప్గా ఇచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి వారిలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో నాకు ప్రభుత్వ విప్గా నన్ను నియమించినందుకు వారందరికీ, ఎన్డీఏ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వ కాలంలో నియంతృత్వం ఎక్కువగా ఉండేది, అసలు ప్రశ్నించడానికి అవకాశం ఉండేది కాదు. ఎవరు కూడా తమ బాధలు కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉండేది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయాలకి ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది, మేనిఫెస్టోని అమలుపరుస్తూ వస్తుంది. ముఖ్యంగా సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతిని పూర్తి చేసే చర్యలు చేపట్టడం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడడం కానీ, నిరుద్యోగులకి ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని అమలుపరచడంలో కానీ, చివరికి 16,347 డిఎస్సి ఉద్యోగాలు తీయాలని మొదటి సంతకం కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సిపై సంతకం పెట్టారంటే నిరుద్యోగులకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనందరం అవగాహన చేసుకోవాలి. అట్లాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు. రేపు 2025 నుంచి జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ నేను పేరు పేరున కోరేది ఒకటే, మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే రాబోయే రోజుల్లో 1 by 1 అన్ని నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్లు అన్నీ కూడా రేపు జూన్ కల్లా ఎగ్జామ్స్ పెట్టి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోమని నిరుద్యోగులందరినీ కోరుతున్నాను. ఇక ప్రభుత్వ విప్గా నన్ను ప్రభుత్వం నియమించింది. నాకు చాలా ఒక విధంగా గురుతరమైన బాధ్యతని అప్పగించింది. ఓ సామాన్య లెక్చరర్గా ఉన్న నాకు అతి తక్కువ కాలంలో ప్రభుత్వం విప్ ఇచ్చిందంటే ప్రభుత్వం ఎంత బాధ్యత నా పైన పెట్టిందో నాకు అర్థమవుతుంది. అందుకే నేను రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల్ని అంటే నా ఓటర్స్ అందరూ ఎవరంటే పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, వీరందరినీ నేను కోరేది ఏంటంటే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మాకు తెలియజేస్తే దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మేము పరిష్కరిస్తాం. గతంలో మనకు సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని చెప్పుకోవడానికి మనుషులు ఉండేవారు కాదు. ఈరోజు చెప్పుకోవడానికి మనకు మనుషులు ఉన్నారు. మేము పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎక్కడికక్కడే మీకు మీ సమస్యలు నివేదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఉద్యోగుల్ని మేము పేరున ప్రార్థించేది ఒక్కటే, మీకు ఏ సమస్య ఉన్నా మేము ఉన్నాం, మా దగ్గరకు వచ్చి తెలియచేయండి, ఎంత వీలైతే అంత మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటాం. గత ప్రభుత్వానికి విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వేల కోట్లతో అదానీతో పాటు కుమ్మక్క అయిన నేపథ్యంలో ఏం చెప్తారు, మీరేమంటారు? యాక్చువల్గా ఒకప్పుడు సోలార్ విద్యుత్తుకు సంబంధించి ఒక యూనిట్ 16-18 రూపాయలకి కొనుగోలు చేసేవారు 2000 ప్రాంతంలో. వినియోగం పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ తలసరి విద్యుత్ యూనిట్ ఖర్చు ₹1.99 అంటే ₹2 తగ్గిపోయింది. అంత తగ్గిపోయినప్పటికీ ₹2.49 సుమారు ₹2.5 కొనుగోలు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అది కూడా అదృష్టం కొద్దీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో మన ఇండియాలోనో ఈ స్కామ్ని కానీ ఈ అవినీతి ఆరోపణలు కానీ బయట పెట్టలేదు. ఎక్కడో అమెరికాలోనున్న ఫెడరల్ ఏజెన్సీ బయట పెట్టిందంటే ఒక విధంగా మన దేశంలో ఎంత అవినీతి పేరుకుపోయిందనే విషయం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుస్తుంది. ఇది దురదృష్టకరమైన సంఘటన. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అవసరమైతే ఎంక్వైరీ వేసి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేసేది ఉండదు. ఎందుకంటే అది మీ సొమ్ము నా సొమ్ము కాదు. ప్రజలు కష్టపడి పన్నులు కట్టిన సొమ్మది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఏ పాలకుడికి, ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గానే దీన్ని ఎగ్జామిన్ చేస్తుంది. ప్రభుత్వ శాఖలో అనేక మంది బీఈడీ కానీ, టీచర్స్ విషయంలో కానీ, కానిస్టేబుల్ విషయంలో, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అనేక వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాన్ పవర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏం చెప్తారు మీరు మీ ప్రభుత్వంలో? సో గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు ఏమీ ఇవ్వలేదు. ఇది అందరికీ తెలుసు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లే నిరుద్యోగులు కోపంతో, కసితో ఆ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి ఎన్డీఏ గవర్నమెంట్ని తెచ్చుకున్నారు. అందుకే ఇప్పుడు మేము ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఏబీపీఎస్సీ చైర్మన్ గారు వివిధ డిపార్ట్మెంట్లకి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో ఖాళీలకు సంబంధించి
ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి మాకు ఇమ్మని అడగడం జరిగింది. రేపు ఈ వేకెన్సీలు అన్నీ వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఈ 5 సంవత్సరాల్లో 2024, 2029లో 5 సంవత్సరాల్లో వేకెన్సీలు ఎంత వీలైతే అంత, ఆ పోస్ట్ ఈ పోస్ట్ అని కాదు, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీల్లో 80 నుంచి 90% నింపడానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అందుకే మేము నిరుద్యోగులందరికీ ఇది ఒక స్వర్ణయుగం అని చెప్తున్నాం. 2024, 2029 స్వర్ణయుగం, మీరు కష్టపడి చదవండి, ఈ 5 సంవత్సరాల్లో మీకు కావాల్సిన ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి మేము నిరుద్యోగుల్ని కోరుతున్నాం. ఇది నిరుద్యోగులందరికీ ఒక స్వర్ణయుగం, మంచి అవకాశం. వాళ్ళ టాలెంట్లందరినీ బయటపెట్టుకొని నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఇది మంచి పీరియడ్. ఈ పీరియడ్లో ఈ కూటమి ప్రభుత్వం అనేక ఉద్యోగాలు అయితే తీస్తుంది. అలాగే గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చేసినవన్నీ బయట పెడతాం, కంపల్సరీగా ఏది వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి ఈ ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.